ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేసి మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద శాంతి చర్చల కమిటీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక కార్యకర్తలు మహాధర్నాలో పాల్గొన్నారు. శత్రు దేశాలతో కేంద్రం చర్చలు జరుపుతోంది, కానీ దేశంలో ఉన్న మావోయిస్టులతో మాత్రం చర్చించట్లేదని అన్నారు వక్తలు. హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా శాంతి చర్చల కమిటీ, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాలో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాల నేతలు, మేధావులు పాల్గొన్నారు. వివిధ జిల్లాల నుంచి వామపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు మహాధర్నాకు తరలివచ్చారు. బీజేపీ మినహా అన్ని పార్టీల నాయకులు ధర్నాకు వచ్చి కేంద్రం తీరును తీవ్రంగా నిరసించారు. ప్రజాస్వామ్యంలో ఏ సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని రాజ్యాంగం చెబుతోందన్నారు ఎంపీ మల్లు రవి. మావోయిస్టులతో చర్చలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు ఎమ్మెల్సీ కోదండరాం. మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను హతమార్చుతున్నారని అన్నారు. వారి సిద్ధాంతంలో మార్పు రాబట్టే ఇవాళ వాళ్ళు వచ్చి మేము ప్రభుత్వంతో చర్చలు చేస్తారని చెప్తున్నారు. భారతీయులే వాళ్ళందరూ కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు, వాళ్ళు సమాజంలో అట్టడుగునున్నటువంటి ప్రజల తరఫున పోరాటాలు ఒప్పించి ప్రాణాలు ఒట్టించి పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు. చర్చలు చేయవలసిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉన్నది. ప్రజల సమస్యలు పరిష్కరిస్తే ఇట్లాంటి రాజకీయ ఉద్యమాలకు కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది తప్ప కేవలం హింస అనేది ఈ సమస్యను పరిష్కరిస్తుంది అనుకోవటం అవివేకం, మూర్ఖత్వం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి, పిలిచి మాట్లాడాలి. వాస్తవానికి వాళ్ళ ఏరువేత పేరుతో చంపుతున్నది కూడా చాలా మంది ఆదివాసులే. దేశంలో కమ్యూనిస్టులను లేకుండా చేయాలన్నదే కేంద్రం లక్ష్యమన్నారు. కార్పొరేట్ శక్తులకు నరేంద్ర మోదీ, అమిత్ షాలు కాపలా కాస్తున్నారన్నారని విమర్శించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. మావోయిస్టులను అడవుల నుంచి తరిమేసే విధంగా ఆపరేషన్ కగార్ చేపట్టడం దారుణమన్నారు వామపక్షాల నాయకులు. అంగన్వాడీ వాళ్ళకి ఏదో 10,000, 11,000 ఇచ్చి మేము చాలా చేస్తున్నాం అని చెప్తారా? ఇదేమిటిది? వాళ్ళు వెట్టి కాదా? వాళ్ళు బానిసలు కాదా? ఆ బానిసత్వంలో నుంచి వాళ్ళు శ్రమ చేస్తుంటే ఆ వచ్చిన సంపద అంతా వీళ్ళకి పోతా ఉంటే వీళ్ళకి కాపలా కాసే కాపలా కుక్కలు ఎవరయ్యా అంటే ఈ నరేంద్ర మోడీ లేకపోతే అమిత్ షా లాంటి వాళ్ళు కాపలా కుక్కలు. ఈ దేశాన్ని రక్షించే వాళ్ళు కాదు, రక్షించే ధైర్యం వాళ్ళకి లేదు. ఈ దేశ ప్రజల్ని కాపాడే మనస్తత్వం, మానవత్వం, మంచితనం అసలే లేదు. ఆదివాసీల సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు కేంద్రం ఆపరేషన్ కగార్ చేపట్టిందన్నారు ఆర్ నారాయణమూర్తి. చట్ట ప్రకారమే రాజ్యం ఆయుధాలను ఉపయోగించాలన్నారు పౌర హక్కుల నేత హరగోపాల్. రాజ్యం హింస అద్దులు దాటితే ఆగదనేది చరిత్ర చెబుతోందన్నారు. సైద్ధాంతిక పరంగా బీజేపీ మావోయిస్టులను అంతం చేస్తోందన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్. శత్రు దేశాలతో చర్చలు జరుపుతూ దేశంలో ఉన్న మావోయిస్టులతో మాత్రం భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఖండించారు వక్తలు. ఈ నక్సల్బరీ ఉద్యమం ఎందుకు వ్యాపించింది? ఎక్కడ అణిచివేత ఉంటుందో, ఎక్కడ పీడన ఉంటుందో, ఎక్కడ దోపిడీ ఉంటుందో అక్కడ ఉద్యమం ఉంటుంది. ఎందుకంటే అడిగినోడు నక్సలైట్, అడిగినోడు ఆల్ రైట్. కాబట్టి అలాంటి నక్సల్ ఉద్యమాన్ని మేము అణిచేస్తాం, మేము కాలు రాసేస్తాం, మేము చంపేస్తాం, మేము పీకేస్తాం అంటే హౌ ఇట్స్ పాసిబుల్? అమిత్ షాజీ, మీరు అణిచివేయాల్సింది, పీకేయాల్సింది, చంపాల్సింది దోపిడీని, అణిచివేతని. ఈవేళ ఏకంగా అమిత్ షా గారు భారతదేశాన్ని నక్సలైట్స్, మావోయిస్టు విముక్తి భారత్ చేస్తా ఉంటాడు. ఆయన హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఆకలి ఉన్నంతకాలం, దోపిడీ ఉన్నంతకాలం, పీడన ఉన్నంతకాలం ఉద్యమాన్ని ఎవడు ఆపలేడు. ఈ నక్సలైట్స్ నుంచి వేయడం అనేది వాళ్ళ మెయిన్ ఎజెండా. ఎందుకంటే బికాజ్ అదాని, అంబానీలకు, వేదాంతాలకు, కార్పొరేట్లకు ఆదివాసీల నేల కింద, కాలు కింద ఉన్న ఖనిజ నిక్షేపాలను మొత్తం కొలగొట్టడానికి, దేశ సంపద పెరగడానికైనా, దేశంలో ప్రజలందరి జీవితం బాగుపడాలన్నా, ప్రాజెక్ట్ కట్టాలన్నా, రోడ్లు వేయాలన్నా, పరిశ్రమలైనా కొంత ఖనిజాలు అవసరం అని వాళ్ళకి చెప్పొచ్చు, కూర్చొని మాట్లాడవచ్చు. అది రాజ్యాంగం చెప్తున్నది. కానీ వాళ్ళతో కూర్చున్నది లేదు, మాట్లాడేది లేదు. ఇవాళ పోనీ ప్రభుత్వం తీసుకుంటున్నదా ఖనిజ వనరులు? కాదు, ప్రైవేట్ కార్పొరేట్ శక్తులే. ప్రైవేట్ కార్పొరేట్ శక్తి వాళ్ళ లాభాల కొరకని, అంతర్జాతీయంగా, జాతీయంగా పెట్టుబడిదారుల యొక్క లాభాల కొరకని మీరు వాళ్ళ అక్కడ కదా ఈ ఆపరేషన్ కగారు మీరు దాన్ని ప్రకటించారు. దిస్ ఈజ్ నాట్ ది ఇరా ఆఫ్ వార్. ఇది యుద్ధ సమయము కాదు. డైలాగ్, సమ్ ప్రాబ్లమ్స్ కెనాట్ బి సాల్వ్డ్ ఇన్ బ్యాటిల్.
యుద్ధ భూమిలో సమస్యల్ని పరిష్కరించలేము. సమస్యల్ని చర్చల ద్వారా మాత్రమే పరిష్కరించుకోవాలి. డిస్ప్యూట్స్ అండ్ డిఫరెన్సెస్ కెన్ ఓన్లీ బి సాల్వ్ త్రూ డైలాగ్ అరౌండ్ ద టేబుల్. ఈ మాటలు నేనన్నది, నరేంద్ర మోడీ అన్నది. అందువల్ల నరేంద్ర మోడీ అన్న ఈ మాటల్ని భారతదేశంలో అప్లై చేయండి అంటున్నాను. నిన్న కాక మొన్న సైప్రస్లో ఇదే మాట మాట్లాడాడు, మాస్కోలో ఇదే మాట మాట్లాడాడు. నరేంద్ర మోడీ గారు రష్యాకు ఉక్రెయిన్, ఇజ్రాయెల్కు ఇరాన్కు చెప్తున్న మీరు మీ ప్రభుత్వము ఎందుకు అంగీకరించదు? ఇదే మీరు చెప్పి దాన్ని అమలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని మహాధర్నాలో తీర్మానించారు వివిధ రాజకీయ పార్టీల నేతలు.